హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యకి షాక్ ఇచ్చిన యామిని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ ఉదయం నుంచి కావ్యతో మాట్లాడడం కుదరలేదు అని, కావ్యతో మాట్లాడాలి అని కావ్యకి కాల్ చేస్తాడు. కానీ కావ్య ఈలోపు రాజ్ కి కాల్ చేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే రాజ్ కాల్ చేస్తాడు. అప్పుడు కావ్య, హలో రామ్ గారు, నేను కూడా మీకు ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను, ఈలోపే మీరు నాకు కాల్ చేసేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యానే అని అనుకొని, ఆ కళావతి గారు, మీతో మార్నింగ్ నుంచి మాట్లాడడం కుదరలేదు కదా, అందుకని ఇప్పుడు మాట్లాడడానికి కాల్ చేశానండి అని అంటాడు. అప్పుడు కావ్య, చెప్పండి రామ్ గారు, మీరు నాతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని అంటుంది. అప్పుడు రాజ్, అది కళావతి గారు అని తడబడుతూ ఉంటాడు. నిజంగానే నేను మీతో ఏం మాట్లాడడానికి వచ్చానో మీకు తెలీదా అని అంటాడు. అప్పుడు కావ్య, నాకెలా తెలుస్తుందండి, నాకేమన్నా ఫేస్ రీడింగ్ లాగా మీ హార్ట్ రీడింగ్ చేయడం వచ్చు అనుకుంటున్నారా ఏంటి? మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు నేను మీకు ముందే తెలుసుకొని చెప్పడానికి అని అంటుంది. అప్పుడు రాజ్, నాకు తెలుసండి, నేను మీకు ఏం చెప్పడానికి మీ ఇంటికి వచ్చానో మీకు తెలుసని అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు తెలిస్తే నేను మీకు చెప్తాను కదండి, నేనే చెప్తున్నాను కదా నాకు నిజంగానే తెలియదని, మీరే చెప్పండి నాకు, మీరు ఏం చెప్పడానికి మా ఇంటికి వచ్చారో అని అంటుంది. అప్పుడు రాజ్, అది మంచి సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి అని అంటాడు. అప్పుడు కావ్య, ఇది మంచి సమయం కాదంటారా అని అంటుంది. అప్పుడు రాజ్, ఇది కూడా మంచి సమయమేలేండి, కాకపోతే ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా కలిసినప్పుడు చెప్తాను, అప్పుడు చాలా బాగుంటుంది అని అంటాడు. అప్పుడు కావ్య, ఓహో అలాగా అని అంటుంది. అప్పుడు రాజ్, అవునండి, ఇంకేంటి విశేషాలు అని అంటాడు. అప్పుడు కావ్య, మీరే చెప్పాలండి రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, మీకో విషయం తెలుసా కళావతి గారు, మా యామిని మన ఇద్దరి ప్రేమకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఉదయం మీకు ప్రపోజ్ చేయడానికి, అర్రే మీకు చెప్పలేదు కదూ నేను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి రామ్ గారు, ఏమన్నారు, మీరు నాకు ప్రపోజ్ చేయడానికి మా ఇంటికి వచ్చారా అని అంటుంది. అప్పుడు రాజ్, అవునండి కళావతి గారు, ఈ విషయం మీకు ముందే తెలుసు, అయినా తెలియనట్టు మాట్లాడతారేంటి అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు నిజంగానే తెలియదండి అని అంటుంది. అప్పుడు రాజ్, చాలండి, మీరు కూడా అబద్ధాలు బానే మాట్లాడుతున్నారు, మీకు తెలిసినా కానీ తెలియనట్టు మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. అలా రాజ్, మీకు చెప్పాను కదండి, యామిని ఇవాళ ఉదయం మీకు ప్రపోజ్ చేయమని నన్ను పంపించింది, ఈరోజు వచ్చిన తరువాత కూడా ప్రపోజ్ చేసావా బావా అని కూడా అడిగింది అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటి, ఆ యామిని నాకు ప్రపోజ్ చేయడానికి ఆయన్ని మా ఇంటికి పంపించిందా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రపోజ్ చేశారా అని అడిగిందా, అంటే ఆ యామిని కావాలని ఇదంతా చేస్తోందన్నమాట. ఆయన దృష్టిలో ఆ యామిని చెడ్డది అవ్వకూడదు అని ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన ముందు నటిస్తుంది, కానీ చేసేవి అని ఆయనకి తెలియకుండా ఆయన వెనక చేస్తోంది. నిజానికి ఆ యామిని ఆయన ముందు మంచిదానిలాగా నటిస్తూ మమ్మల్ని విడతీయడానికి పన్నాగాలు పన్నుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు అలా సైలెంట్ గా ఉన్నారు అని అంటాడు. అప్పుడు కావ్య, ఏం లేదు రామ్ గారు, మీరు చెప్పిన విషయానికి నేను షాక్ లో ఉన్నాను అని అంటుంది. అప్పుడు రాజ్, ఓ మా యామిని మనకి సపోర్ట్ చేస్తుంది అనా అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, అంతకు ముందు మిమ్మల్ని చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కదా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకుంది, కానీ మీరు ఇష్టం లేదు అన్నారు కదా, ఆ తరువాత ఆ యామిని చాలా ఫీల్ అయి ఉంటుంది, అలాంటి యామిని అయినా ఇప్పుడు మనకి ఇంత త్వరగా మూవ్ ఆన్ అయ్యి మనకి సపోర్ట్ చేస్తోంది అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటుంది.
అప్పుడు రాజ్, నాకు అలానే అనిపించింది కళావతి గారు, కానీ యామిని ఇంత తొందరగా అర్థం చేసుకుంటుంది అని నేను కూడా అనుకోలేదు అని అంటాడు. అప్పుడు కావ్య, ఆ యామిని మీకు తెలియకుండా చాలా ప్రమాదాలని సృష్టిస్తోంది రామ్ గారు, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, వీలైనంత తొందరలో ఆ యామిని నుంచి మిమ్మల్ని నేను కాపాడుకోవాలి, ఈలోగా ఆ యామిని నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అన్నిటినీ చాలా ధైర్యంగా ఆ దేవుడి మీద నమ్మకంతో ఎదుర్కొంటాను, మిమ్మల్ని దక్కించుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. అలా రామ్ కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. కావ్య కూడా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రామ్, సరే కళావతి గారు, లేట్ అయింది కదా, రేపు మార్నింగ్ ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం, గుడ్ నైట్ అని అంటాడు. అప్పుడు కావ్య, అలాగే రామ్ గారు, గుడ్ నైట్ అని కాల్ని కట్ చేసి ఇద్దరు పడుకుంటారు. మరుసటి రోజు రాజ్ అంతే ఉత్సాహంతో కావ్యకి ప్రపోజ్ చేయడానికి మళ్ళీ దుగ్గిరాల నిలయంకి వస్తాడు. దుగ్గిరాల కుటుంబం అంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రుద్రాణి మాత్రం నిన్న ఆ యామిని రాజ్ని ప్రపోజ్ చేయనివ్వకుండా ఆపింది. అంటే ఈ రోజు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉండి ఉంటుంది. రాజ్ని మాత్రం కావ్యకి అస్సలు ప్రపోజ్ చేయనివ్వదు. చూద్దాం ఈ రోజు ఈ కుటుంబానికి ఆ యామిని ఎలాంటి షాక్ ఇవ్వబోతోందో, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి, కళావతి గారు, మనకి ఇష్టమైన వ్యక్తి ఎప్పుడు మనతోనే ఉండాలి అని అనుకుంటాము, మన జీవితాంతం మనతోనే కలిసి ఉండాలి అని అనుకుంటాము. అలా నాకు ఇష్టమైన వ్యక్తి, నా జీవితంలో నాకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరంటే అని చెప్పబోతూ ఉంటే ఈలోగా సుభాష్ కి కాల్ వస్తుంది. అప్పుడు అపర్ణ, అబ్బా ఈ కాల్ ఇప్పుడే రావాలా, ఏంటి డిస్టర్బెన్స్ అని అందరూ సుభాష్ వైపు చూస్తూ ఉంటారు. రాజ్ కూడా మాట్లాడడం ఆపేసి సుభాష్ వైపు చూస్తూ ఉంటాడు. కావ్య, ఏమైంది, మావయ్య గారికి ఇలా సడన్ గా కాల్ వచ్చింది అని చూస్తూ ఉంటుంది. సుభాష్ కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి మేనేజర్ గారు అని అంటాడు. అప్పుడు కావ్యకి అర్థమైపోతుంది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని. సుభాష్ మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. మేనేజర్ సార్, అర్జెంట్ గా బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయాలని సిద్ధార్థ్ గారు చాలా గొడవ చేస్తున్నారు, నాకెందుకో ఆయన ఏదో చెయ్యాలని బాగా ప్రయత్నిస్తున్నారు అని అనిపిస్తోంది సార్ అని అంటాడు. అప్పుడు సుభాష్ ఆ మాట వినగానే వాట్ అని చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు కావ్య, ఏమైంది మావయ్య గారు అని అంటుంది. అప్పుడు సుభాష్ ఆ మొబైల్ ని కావ్యకి ఇస్తాడు. అప్పుడు కావ్య, హలో మేనేజర్ గారు, ఏమైంది అని అంటుంది. అప్పుడు ఆ మేనేజర్, సిద్ధార్థ్ గారు వెంటనే బోర్డ్ మీటింగ్ ని అరేంజ్ చేయాలని ఆఫీస్ లో చాలా గోల చేస్తున్నారు మేడం, ఆయన ఏదో చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది మేడం అని అంటాడు. అప్పుడు కావ్య, నేను వెంటనే ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను అని అంటుంది. రాజ్ ఇదంతా విని ఆశ్చర్యపోతూ ఉంటాడు. రాజ్కి ఏమీ అర్థం కాదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.